మిమ్మల్ని నిద్రలేపడానికి, మిమ్మల్ని తట్టి లేపడానికి, మీ మోసాలను మీకు అర్థం చేయించడానికి వినూతన రీతిలో చెవులో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసినాం. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దిస్? బట్టిగారితో మాకేమైనా గెట్టు పంచాయతీ ఉందా? బట్టిగారితో మాకు వేరే పంచాయతీ ఉందా? వ్యక్తిగతం మాకేం లేదు కదా. ఇట్ ఈస్ నాట్ విత్ బట్టి గారు, ఇట్ ఈస్ విత్ ద గవర్నమెంట్. బికాస్ హీఈస్ బీయింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్, డెఫినెట్ గా అడుగుతాం కదా. ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ను ఆయన ప్రవేశపెట్టినారు కనుక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము, ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం తప్ప అది వ్యక్తిగతంగా మేము బట్టి గారిని ప్రశ్నించడం కాదు కదా. ఇట్ ఈస్ ద ఫైట్ విత్ ద గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణలోని ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసిందే తప్ప బట్టి గారితో గెట్టు పంచాయతీతో ఇంకో వేరే పంచాయతీ మాకు లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందు ఏమన్నాడు? కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. మరి ఏం ముఖ్యమంత్రి గారు, నువ్వే చెప్పినావు కదా కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, ఎందుకు పారిపోయినావు? ఎందుకు చర్చించలేదు అని అడుగుతా ఉన్నాం. మేం బీఆర్ఎస్ పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అనేక విషయాలను ఎత్తి కూడా చూపగలిగినాం. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న తప్పుడు ప్రచారం అని శాసనసభ సాక్షిగా రుజువు చేసినాం. మేం బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్న వేస్తే మా ప్రశ్నకు శాసనసభలోనే ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. మేమిచ్చిన ఉద్యోగాలు 60,000 కాదు 16,000 ఉద్యోగాలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని శాసనసభలో ప్రభుత్వ సమాధానం ద్వారా స్పష్టమైంది. అసెంబ్లీలో మేము అడిగినాం, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చినాయి ఎన్ని, ఈ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని అంటే 16,000 అని సభలో ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రి ఈ 60,000 చెప్పేటి అన్ని కాకి లెక్కలు, అవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినవి అని ఇవాళ శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ తేట తెల్లం చేసగలిగింది. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ పోరాడింది, ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టింది. మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనేటువంటి విషయాన్ని చాలా గట్టిగా బలంగా మేము వినిపించగలిగాం. మేము నిరుద్యోగుల యొక్క ఆకాంక్షల్ని గట్టిగా ప్రశ్నించగలిగినాం. అదేవిధంగా బీసీల 20,000 కోట్ల బడ్జెట్ కానీ, బీసీ వెల్ఫేర్ బోర్డులు వివిధ కులా సంఘాలకు, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధులలో ఒక్క పైసా కూడా ఈ 2.5 ఏళ్లలో ఖర్చు చేయలేదు అనే విషయాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టింది. బీసీల గొంతుకగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. అదేవిధంగా దళితుల మీద కూడా రేవంత్ రెడ్డిది కపట ప్రేమ అని ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల ఖర్చు విషయంలో కూడా స్పష్టంగా బహిర్గతం చేసి ఎస్సీ కార్పొరేషన్ కు కేటాయించిన నిధుల ద్వారా 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క దళితుడికి కూడా ₹1 ఇవ్వని వైనాన్ని కూడా బయటపెట్టి ఈ ప్రభుత్వాన్ని ముద్దాయిగా శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టగలిగింది. మొత్తం